హలో, మైక్ చెక్. దయచేసి సైలెంట్గా ఉండండి. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థనతో ఈ రెండవ సెషన్ ఆరంభించుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడైన దేవ, యేసుక్రీస్తు నామములో వందనములు, స్తోత్రాలు. గొప్ప దేవుడవు, మారని మార్పు చెందని ప్రభువా, నీకు స్తోత్రాలు. మమ్మలను ప్రేమించిన దేవుడవు, రక్షించిన తండ్రి, మీ సేవకు పిలుచుకొని పరిచయలో వాడుకుంటున్న తండ్రి, నీకు స్తోత్రాలు. మెదక్లో నాయన ఇక్కడ మీరు ఏర్పాటు చేసిన సేవకుల కూడికను బట్టి స్తోత్రాలు. ఉదయకాలం మొదటి సెషన్లో ఆరాధనలోను, తిరిగి రెండవ వర్తమానములో ప్రార్థనలో మీరు చేసిన సహాయముకే స్తుతిస్తుంటున్నాం. తిరిగి భోజన సహవాసములో కూడా మాకు తోడుగా ఉండి సహాయపడినందుకు స్తోత్రాలు. తిరిగి మధ్యాహ్నం మళ్ళీ తిరిగి నీ దాసులంగా, నీ బిడ్డలంగా నీ సన్నిధికి చేరువచ్చుండగా మీరే సాయం చేయండి. పాడే పాటల్లో, మీ వాక్యములో, ప్రార్థించే సమయంలో మాకు తోడుగా ఉండండి. నిలబడే మీ దాసుని బలపరచండి. మాకు కావలసిన నీ మాటలు మీ దాసు నోట ఉంచి ఆత్మీయంగా మమ్మల్ని బలపరుస్తూ రమ్మని, ఈ రెండవ సెషన్ చివరి వరకు నీ ఆత్మ నడిపింపు, మీ సహాయాన్ని కోరుకుంటూ మా ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. ఆరు 612వ పాట పాడుకుందాం. పాత పుస్తకంలో 599, 612 కొత్త పుస్తకం. శ్వాస సహితముగను ప్రకటించుడి యేసుని, విశ్వాస సహితముగను ప్రకటించుడి యేసుని. నిత్య జీవము చేపట్టి సత్యవేదము చేబోని, నిత్య జీవము చేపట్టి సత్యవేదము చేబోని. పవిత్ర హృదయములతో పోరాడుడి విజయముతో, పవిత్ర హృదయములతో పోరాడుడి విజయముతో. విశ్వాస సహితముగను ప్రకటించుడి యేసుని, విశ్వాస
విశ్వాస సహితముగను ప్రకటించుడి యేసుని. నీతిని భక్తిని గోరి నిజమైన విశ్వాసులుగా, నీతిని భక్తిని గోరి నిజమైన విశ్వాసులుగా, ఓర్పును ప్రేమను కలిగి పోరాడుడి విజయముతో. ఓర్పును ప్రేమను కలిగి పోరాడుడి విజయముతో. విశ్వాస సహితముగను ప్రకటించుడి యేసుని. విశ్వాస సహితముగను ప్రకటించుడి యేసుని. ఆకాశమున నుండి కలిగిన దర్శనమునకు, ఆకాశమున నుండి కలిగిన దర్శనమునకు అవిధేయత చూపకను పోరాడుడి విజయముతో. అవిధేయత చూపకను పోరాడుడి విజయముతో. విశ్వాస సహితముగను ప్రకటించుడి యేసుని. విశ్వాస సహితముగను ప్రకటించుడి యేసుని. క్రీస్తేసు మనసు కలిగి సత్క్రియలను జరిగించి, క్రీస్తేసు మనసు కలిగి సత్క్రియలను జరిగించి, యోధులుగా నిలుచుండి పోరాడుడి విజయముతో. యోధులుగా నిలుచుండి పోరాడుడి విజయముతో. విశ్వాస సహితముగను ప్రకటించుడి యేసుని. విశ్వాస సహితముగను ప్రకటించుడి యేసుని. దీన మనసు కలిగి ప్రియులారా లోబడియో, దీన మనసు కలిగి ప్రియులారా లోబడియో, మహిమా కిరీటముకై పోరాడుడి విజయముతో. మహిమా కిరీటముకై పోరాడుడి విజయముతో. విశ్వాస సహితముగను ప్రకటించుడి యేసుని. విశ్వాస సహితముగను ప్రకటించుడి యేసుని. ఆత్మల రక్షణ కొరకై అర్పించుడి జీవితము. ఆత్మల రక్షణ కొరకై
అర్పించుడి జీవితము అంతము వరకు నిలచి పోరాడుడి విజయముతో అంతము వరకు నిలచి పోరాడుడి విజయముతో విశ్వాస సహితముగను ప్రకటించుడి యేసుని విశ్వాస సహితముగను ప్రకటించుడి యేసుని జీవము కలిగి ఇలలో శ్రమనోర్చుచు యేసుని జీవము కలిగి ఇలలో శ్రమనోర్చుచు విజయోత్సాహము తోడా హల్లెలూయా పాడెదము విజయోత్సాహము తోడా హల్లెలూయా పాడెదము విశ్వాస సహితముగను ప్రకటించుడి యేసుని విశ్వాస సహితముగను ప్రకటించుడి యేసుని ఆరు 648. రెండో నెంబర్ వచ్చి 635. లాస్ట్ నెంబర్ 759. ఓ ప్రభువా నీ సేవ. ఓ ప్రభువా నీ సేవన్ చేసేదా నిత్యము ఓ ప్రభువా నీ సేవన్ చేసేదా నిత్యము నీ మాటే వినేదా నరుని మాట వినకుందు నీ మాటే వినేదా నరుని మాట వినకుందు ఓ ప్రభువా నీ సేవన్ చేసేదా నిత్యము ఓ ప్రభువా నీ సేవన్ చేసేదా నిత్యము శోధించు స్వరములు వినబడుచునున్నవి వేధించు నేరములు పైబడుచునున్నవి వేధించు నేరములు పైబాడు చున్నవి బోధించు నీ మార్గం వినిపించు నీ స్వరము బోధించు నీ మార్గం వినిపించు నీ స్వరము ఓ ప్రభువా నీ సేవన్ చేసేదా నిత్యము ఓ ప్రభువా నీ సేవన్ చేసేదా నిత్యము
బలమైన శత్రువు బాధించుతున్నాడు. విలువైన నీ రక్తం ప్రోక్షించు నా పైన, విలువైన నీ రక్తం ప్రోక్షించు నా పైన. నీ హస్త బలముతో జయమును నాకిమ్ము. నీ హస్త బలముతో జయమును నాకిమ్ము. ఓ ప్రభువా నీ సేవల్ చేసేదా నిత్యము. ఓ ప్రభువా నీ సేవల్ చేసేదా నిత్యము. లోకాశలు నన్ను కదిలించుచున్నవి, నిరాశ సమయములో బెదిరించుచున్నవి, నిరాశ సమయములో బెదిరించుచున్నవి. ఆకాశము నుండి ఆదరించుము నన్ను, ఆకాశము నుండి ఆదరించుము నన్ను. ఓ ప్రభువా నీ సేవల్ చేసేదా నిత్యము. ఓ ప్రభువా నీ సేవల్ చేసేదా నిత్యము. బేతేలు దర్శనము స్పష్టముగా చూపించు, పెనుయేలు పోరాటం దిన దినము నేర్పించు, పెనుయేలు పోరాటం దిన దినము నేర్పించు. నా కాలమంతయు నన్ను నడుపు నా ప్రభువా, నా కాలమంతయు నన్ను నడుపు నా ప్రభువా. ఓ ప్రభువా నీ సేవల్ చేసేదా నిత్యము. ఓ ప్రభువా నీ సేవల్ చేసేదా నిత్యము. మెల్లని నీ స్వరమున్ మధురముగా వినిపించు, తిన్నాని నీ త్రోవన్ నా కొరకు చూపించు, తిన్నాని నీ త్రోవన్ నా కొరకు చూపించు. నీ వెలుగు లో నన్ను నిత్యము నడిపించు, నీ వెలుగు లో నన్ను నిత్యము నడిపించు. ఓ ప్రభువా నీ సేవన్ చేసేదా నిత్యము.
ఓ ప్రభువా నీ సేవన్ చేసేదా నిత్యము పరిశోధించుము నన్ను పరిశుద్ధ వాక్యముతో పరిశుద్ధాత్మాచేనను ప్రభు నింపు నీ కొరకే పరిశుద్ధాత్మాచేనను ప్రభు నింపు నీ కొరకే పరిశుద్ధ సంగములో అంగముగా దృఢపరచు పరిశుద్ధ సంగములో అంగముగా దృఢపరచు ఓ ప్రభువా నీ సేవన్ చేసేదా నిత్యము ఓ ప్రభువా నీ సేవన్ చేసేదా నిత్యము క్రీస్తే నా జ్ఞానము క్రీస్తే నా నీతియును క్రీస్తే నా విజయము క్రీస్తే నా ఆశ్రయము క్రీస్తే నా విజయము క్రీస్తే నా ఆశ్రయము క్రీస్తే నా రారాజు క్రీస్తే నా సర్వము క్రీస్తే నా రారాజు క్రీస్తే నా సర్వము ఓ ప్రభువా నీ సేవన్ చేసేదా నిత్యము ఓ ప్రభువా నీ సేవన్ చేసేదా నిత్యము నీ మాటే వినేదా నరుని మాట వినకుందు నీ మాటే వినేదా నరుని మాట వినకుందు ఓ ప్రభువా నీ సేవన్ చేసేదా నిత్యము ఓ ప్రభువా నీ సేవన్ చేసేదా నిత్యము కొద్ది నిమిషాలు దేవుని వాక్యం అవును జ్ఞాపకం చేసుకొని ప్రార్థనలో మనం గడుపుతాం. ఆ తర్వాత మన అక్కర్ల కొరకాయ ఒకరు నిమిత్తం ఒకరు ప్రార్థించడం గడుపుతాం. అట్లా ముందున్న సమయాన్ని మనం ఉపయోగించుకునే వరంగా ఉంటాం. ఈ సమయం కొరకాయ పరిశుద్ధ గ్రంథంలో నుండి ఉదయకాలం జ్ఞాపకం చేసుకునే భాగాన్ని మళ్ళీ అందరూ కలిసి చదువుకుందాం. నిర్గమకాండము 34వ అధ్యాయము 5వ వచనం అందరం కలిసి చదువుకుందాం. 34:5 అందరం కలిసి చదువుకుందాం. మేఘములో యెహోవా దిగి అక్కడ అతనితో నిలిచి యెహోవాను నామమును ప్రకటించెను. ప్రార్థన చేసుకుందాం. మా పరలోకపు తండ్రి, ప్రభువా మీకు వందనాలు, స్తోత్రాలు. దయగలిగిన తండ్రి, హెబ్రోను ప్రేయర్ హౌస్లో దినమంతా మాకు ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం.
రాగలిగిన సేవకులు బాధ్యులైన సహోదరులను బట్టి స్తుతిస్తూ ఉన్నాం. ఉదయకాలం మీ సన్నిధి మాతో ఉంచారు. అందరికీ సాయంకాలం ఈ సమయాన్ని మీరు మాకు ఇచ్చినందులకే మీ కొందనాలు స్తోత్రాలు. కొద్ది నిమిషాలు మీ మాటలను గ్రహించండి. వాక్య వెలుగులో ప్రభువా మీ దాసులుగా ప్రార్థనలు గడుపుడు కొరకై సహాయం చేయండి. ఈ మా ముందున్న సమయం మాకు ఆశీర్వాదకరంగా ఉంచమని, మీరే మహిమ పొందమని యేసు ప్రభువు మీ నామమున ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. కొద్ది సమయం మనం ప్రార్థనలో గడుపుటకు ముందుగా ఈ 5వ వచనంలో నుండి కొన్ని తలంపులు మనం జ్ఞాపకం చేసుకుంటాం. అందరం భోజనం చేశాం, విరామం ఏమి లేదు ఎవరికి. కాబట్టి కళ్ళు ఉరుగుపాట్లు పడుతూ ఉంటాయి. కాబట్టి జాగ్రత్త పడాలి మనం. అలాగుంటే దేవుని మాటలు మనకు అర్థం కావు. అందుకని దేవుని మాటల మీద మన దృష్టి ఉంచేవారంగా ఉంటాం. నిర్గమ కాండములో 34వ అధ్యాయంలో దేవుడు మోషేతో చెప్పిన మాట మొదటి వచనం. యెహోవా మోషేతో, మొదటి పలకల వంటి మరి 2 రాతి పలకలను చెక్కుము. నీవు పగులు కొట్టిన మొదటి పలకల మీద ఉన్న వాక్యములను నేను ఈ పలకల మీద వ్రాచెదను. 2వ వచనం. ఉదయమునకు నీవు సిద్ధపడి ఉదయమున సీనాయి కొండ ఎక్కి అక్కడ శిఖరము మీద నా సన్నిధిని నిలిచి ఉండవలెను. 5వ వచనం. మేఘములు యెహోవా దిగి అక్కడ అతనితో నిలిచి యెహోవాను నామమును ప్రకటించెను. కాబట్టి మోషేతో దేవుడు చెప్పాడు, నీవు పగలగొట్టినటువంటి ఆ మొదటి పలకల వంటి 2 రాతి పలకలను చెక్కుము. నీవు పగలగొట్టిన ఆ మొదటి పలకల మీద ఉన్న వాక్యములను నేను ఈ పలకల మీద వ్రాచెదను. నేను ఈ పలకల మీద వ్రాచెదను. అడు ఉదయమునకు నీవు సిద్ధపడి ఉదయమున సీనాయి కొండ ఎక్కి అక్కడ శిఖరము మీద నా సన్నిధిని నిలిచి ఉండవలెను. ఉదయమునకు నువ్వు సిద్ధపడాలి, ఉదయముననే సీనాయి కొండ ఎక్కాలి, అక్కడ శిఖరము మీద నా సన్నిధిని నువ్వేం చేయాలి? నిలిచి ఉండాలి. కాబట్టి ఇక్కడ ఈ వచనములో 2వ వచనములో అక్కడ అనే మాట కనబడుతూ ఉంది. ఇప్పుడు 5వ వచనంలో చూస్తే మేఘములు యెహోవా దిగి అక్కడ అతనితో నిలిచి యెహోవాను నామమును ప్రకటించెను. కాబట్టి మోషే ఎక్కడ నిలిచి ఉండాలో దేవుడు చెప్పాడు. అక్కడ మోషే అక్కడ నిలిచి ఉన్నాడు. కాబట్టి యెహోవా అక్కడ ఏం చేశాడు చెప్పండి? కలుసుకున్నాడు. ఒకసారి మేము కారులో పోతా ఉన్నాం, ఒక చోట ఎక్కడున్నారు అని అడిగితే మాకేం తెలిసేది. అందుకని ఆపి పక్కన ఒకరిని పిలిచి దీన్ని ఏమంటారు అని అడిగాం. చెప్పారన్నమాట. చెప్పిన తర్వాత ఫలానా చోట ఉన్నాము అని చెప్పారు. సరే అక్కడే ఉండండి అన్నా అన్నారు వాళ్ళు. మేమేం చేసాం? మ్యాప్లో కొడితే మళ్ళీ ఏదో చూపించింది దారి, మేము మళ్ళీ బయలుదేరాం. ఎక్కడ మేము ఉన్నామని చెప్పాము అక్కడికి వచ్చాడు ఆయన. అక్కడ మేము లేము. అన్నా మిమ్మల్ని ఇక్కడ ఉన్నాము కదా, మేము వచ్చాము, ఇక్కడ లేరన్నా అంటే అప్పుడు మళ్ళీ ఎక్కడ ఉన్నామని చెప్పండి? ఎక్కడో. మళ్ళీ అక్కడికి వచ్చారన్నమాట. తిప్పలన్నీ. అందుకే దేవుని ప్రజలుగా దేవుడు ఎక్కడ ఉండమంటే చెప్పండి అక్కడ ఉండాలి. అది మనకు మేలు, అది మనకు ఆశీర్వాదం. అదే మనం ఏం చేస్తాం? ప్రభువా ఇక్కడ కాదయ్యా అక్కడ అంటాం మనం. దేవుడు చెప్పిన దగ్గర కాకుండా ఇంకేదో చెప్తూ ఉంటాం అన్నమాట. అది మన సేవా జీవితంలో అవిధేయతను చూపిస్తుంది. అందులో ఆశీర్వాదం కనబడదు, దేవునికి మహిమ కనబడదు. ఇప్పుడు చూడండి, మోషేని దేవుడు ఎక్కడ ఉండమని చెప్పాడో అక్కడ మోషే ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు దేవుడు ఏం చేశాడు అంటే అక్కడ మోషేని ఏం చేశాడు? కలుసుకున్నాడు. అందుకే ఇక్కడ ఆ చిన్న మాటను ఆధారం చేసుకొని ఒక 5 చిన్న మాటలు ఈ సమయం కొరకే జ్ఞాపకం చేసుకుంటాం. ఏంటి ఆ చిన్న మాట? చెప్పండి అందరూ ఒకసారి. అక్కడ అదన్నమాట. అక్కడ అన్న వెంటనే ఎక్కడ అంటాము మనం. అందుకే ఒక 5 చిన్న తలంపులు చూస్తాం. దేవుని వాక్యంలో మనం గమనిస్తూ వస్తే ఒక మాట మనకు జ్ఞాపకం చేయబడుతూ ఉంది. మొట్టమొదటి తలంపుగా ఆదికాండము 22వ అధ్యాయంలో మనం గమనిస్తూ వచ్చినప్పుడు 2వ వచనం. ఆదికాండము 22వ అధ్యాయము
2వ వచనం తీసిన వారు చదవండి. అప్పుడు ఆయన నీకు ఒక్కడయ్యున్న నీ కుమారుని నీవు ప్రేమించి ఇస్సాకును తీసుకొని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబో పర్వతములలో ఒకదాని మీద దహన బలిగా అతను అర్పించమని చెప్పాను. ఇప్పుడు దేవుడు అబ్రహామును పరిశోధించెను అని చూస్తాం. ఎందుకు దేవుడు అబ్రహామును పరిశోధించాడు అని మనం చూస్తాము అని అంటే, పరిశోధించడము అనేటువంటిది శోధించడం కాదు. చాలా ప్రజలు పరిశోధించడానికి శోధించడానికి ఏం తెలియదు, భేదం తెలియకుండా ఉంటాం అన్నమాట. శోధించడం అది వేరు, పరిశోధించడం అంటే పరీక్షించడం అన్నమాట. అబ్రహామును దేవుడు పరీక్షించాడు. అప్పుడు దేవుడు ఏం చేశాడు అని అంటే, అబ్రహామా అని అన్నప్పుడు అబ్రహాం ఏమన్నాడు చెప్పండి? చిత్తము. చిత్తము అంటే అర్థం ఏంటి? ఉన్నాను, చెప్పు, చెప్పింది చేస్తాను కదా. అది దినాల్లో చిత్తం అనేది మనకేమైపోయింది చెప్పండి? సాకుకు అర్థం అయిపోయింది అనమాట. సేవకుల మీటింగ్కి వస్తావయ్యా, దేవుని చిత్తం అయితే వస్తా అంటాం అన్నమాట. ఆ మాట అన్నాము అంటే అర్థం ఏంటి? రాను. వస్తానన్నా అన్నామంటే వచ్చేస్తాం. దేవుని చిత్తము అని చెప్పావంటే రావు అన్నమాట. రాను అనడానికి దేవుని చిత్తాన్ని ఉపయోగిస్తాం మనం. చూసారా సేవకులకి ఎలాగున్నాము? బాధ్యుల సహోదరులుగా కూడా తెలియకుండా చేసేస్తూ ఉంటాం. ఒకసారి ఒక సహోదరుడు చెప్పాడు, అన్న పలానా ఆయన మందిరం కట్టుకుంటున్నావు, కొంచెం సహాయం చేయండి, డబ్బులు ఇవ్వండి అని అడిగాడన్న. ఏం చెప్పావు అడిగితే? దేవుని చిత్తం ప్రార్థన చేస్తావని చెప్పానన్నా అన్నాడు. సరే దేవుని చిత్తం అని చెబితే ఏమనుకుంటున్నావు? ఈయను అని అన్న అర్థమో ఆ మాటకి అన్నాడు. అర్థమవుతుందా? ఈయను అని అర్థం అన్నా, దేవుని చిత్తము ప్రార్థన చేస్తామంటే ఇవ్వము అని అర్థం అన్నా అని చెప్పాడు. చాలా ఈజీగా. అంతకుముందు నాకు అంత ఆలోచన లేదు. అది అరే చెయ్యము ఇయ్యము అనేదానికి దేవుని చిత్తమా? చూసారా? అయితే ఇక్కడ అబ్రహామా అని పిలిస్తే చిత్తము ప్రభువా అన్నాడు. అప్పుడు అబ్రహాం ఊహించుండడేమో కదా, పెద్ద పిడుగు లాంటి మాట చెప్పేశాడు. నీకు ఒక్కడయ్యున్నా నీవు ప్రేమించు ఇస్సాకును మోరియా పర్వతముకు తీసుకొని పోయి అక్కడ నేను నీతో చెప్పబోయి ఒక దాని మీద దహన బలిగా అర్పించు. చూసారా? అదనమాట. ఎందుకు పరిశోధించాడు అబ్రహామును దేవుడు అంటే, అక్కడ ఆ మాట అన్నాడు కదా, నీవు ప్రేమించు ఇస్సాకును అంటే నువ్వు నన్నేం చేయడం లేదు, ప్రేమించడం లేదు. కానీ అబ్రహాము దేవుణ్ణి ప్రేమించేవాడు. ఎప్పుడైతే కుమారుడు వచ్చేసాడో అబ్రహాము ఎవరిని ప్రేమిస్తూ ఉన్నాడు? కుమారుని ప్రేమిస్తూ ఉన్నాడు. ఎవరికంటే? దేవుని కంటే. అందుకే ఒకవేళ ఎవరైనా అడిగారేమో, అబ్రహాం నీ కుమారుని కొరకు ఏమైనా చేస్తావా అంటే అబ్రహాం అని ఉంటాడు, నా కుమారుని కొరకు ఏమైనా చేస్తా నేను, ఇదంతా వాడి కోసమేగా. అది అబ్రహాం దేవుని కొరకు ఏమైనా చేస్తావా? ఆలోచన చేద్దాం. ఏం చేద్దాం చెప్పండి? దేవుని చిత్తం. అది దేవుని చిత్తం అయితే ఆలోచన చేద్దాం అంటే చేయనని కదా చెప్పండి. ఎలాగైపోయింది చూడండి. అబ్రహాం అలా కనలేదంట. దేవుడు చెప్పిన వెంటనే ఈ సంగతిని ఏం చేయలేదు అంటే, శారమ్మ దగ్గరికి తీసుకుపోవాలా కదా? తీసుకుపోవాలా పర్లేదా? తీసుకుపోవాలి. తీసుకుపోతే ఏం కాదు చెప్పండి, దేవుడు చెప్పింది చేయలేం కదా. అదనమాట. కాబట్టి శారమ్మ దగ్గర తీసుకొని పోలేదు, పనివారిని తీసుకున్నాడు. తెల్లవారకు ముందే ఎక్కడికి పోయినాడు అని మనకు జ్ఞాపకం చేయబడుతుందని అంటే, దేవుడు చెప్పిన చోటుకు పోయినాడు. ఎక్కడికి పోయినాడంటే చెప్పండి? దేవుడు చెప్పిన చోటుకు పోయినాడు. చూడండి ఆ వచనం ఎన్నో వచనంలో కనపడుతుంది ఆ మాట? 3వ వచనం. అబ్రాహాము లేచి తన గాడిదకు గద కట్టి వెంట పెట్టుకొని చీల్చి లేచి
దేవుడు తనతో చెప్పిన చోటికి వెళ్ళెను, చాలంతే. దేవుడు తనతో చెప్పిన చోటికి ఈ పని చేసేయడానికి అక్కడికి ఎందుకయ్యా చెప్పండి. చెప్పావు కదా, ఒక్కడే నిజమే ప్రేమిస్తా ఉన్నా, దహనబలి అర్పించమని చెప్పావు కదా, కట్టెలు ఇక్కడే ఉన్నాయి, నిప్పు కూడా ఇక్కడే ఉంది, కట్టెలు కూడా ఇక్కడే ఉన్నాయి, కత్తి కూడా ఇక్కడే ఉంది, నువ్వు ఎవరినైతే అర్పించమన్నావో వాడు కూడా ఇక్కడే ఉన్నాడు, ఇక అక్కడికి ఎందుకు? నువ్వు ఆలోచన చేద్దాం, అక్కడికి ఎందుకు? మనమైతే అంటావా లేదా? అన్నీ ఇక్కడే ఉంటే ఆడకెందుకు అని చెప్తాం. ప్రశ్నించకూడదు. అక్కడ అనే మాట దేవుడు చెబుతున్నాడంటే తప్పనిసరిగా చెప్పండి ఏదో ఉంటుంది, ఆయన ప్రణాళిక, ఆయన ఏర్పాటు, ఆయన సంకల్పం. అందుకే ఇప్పుడు అబ్రహాం ఏం చేశాడు అని అంటే ప్రశ్నించలేదు ఎక్కడ. కాబట్టి తను సిద్ధపరచుకొని అన్నీ దేవుడు చెప్పిన చోటుకి వెళ్ళాడు. దేవుడు చెప్పిన చోటుకు వెళ్ళి ఆ తర్వాత మనం గమనిస్తూ వస్తే ఇంకో మాట కనపడుతుంది చూడండి. ఎన్నో వచనంలో ఉంది అది? 9వ వచనం. అలాగూ వారిద్దరూ కూడి వెళ్ళి దేవుడు తనతో చెప్పిన చోటుకు వచ్చినప్పుడు అబ్రహాము అక్కడ బలిపీఠమును కట్టి, అక్కడ అబ్రహాము బలిపీఠం కట్టాడు. దేవుడు చెప్పిన చోటుకు పోయినట్టుగా చూస్తూ ఉన్నాం. దేవుడు చెప్పిన చోటుకు పోతూ ఉంటే ఇస్సాకు మొదలుపెట్టాడు, నా తండ్రి అంటే, ఏమీ నా కుమారుడా? అప్పుడు అడిగాడు, కట్టెలు ఉన్నాయి, నిప్పు ఉన్నది, కత్తి ఉన్నది, దహనబలి గొర్రెపిల్లేది? ఇది మర్చిపోయి వచ్చినట్టున్నాడు, వయసు పెద్ద అయిపోయింది కదా. అప్పటికి 117 సంవత్సరాలు అబ్రహాముకి. ఎన్ని సంవత్సరాలు? మర్చిపోయినాడు, గొర్రెపిల్ల లేకపోతే అట్ట ఇంత దూరం వచ్చాం అని చెప్పేసి, గొర్రెపిల్ల ఏది అని అడిగితే అబ్రహాం ఏం చెప్పాలి చెప్పండి? నా కుమారుడా, దహన బలికి గొర్రెపిల్లను దేవుడే చూసుకున్నాను. ఎవరు చూసుకుంటారు చెప్పండి? దేవుడే చూసుకున్నాను. ఆ తర్వాత ఆ చెప్పిన చోటుకు వెళ్ళి బలిపీఠమును కట్టి, దహన బలి అని అంటే అవయవాలన్నీ విడదీసి ఆ బలిపీఠం మీద కట్టెల మీద పెట్టి అగ్నితో దహించాలి, అది దహన బలి. ఇప్పుడు ఇస్సాకును వధించడానికి కత్తి పట్టుకున్నట్టుగా చూస్తూ ఉన్నాం. అప్పుడు స్వరం వినబడుతుంది, అబ్రహామా అబ్రహామా, ఆ చిన్నవాడిని ఏమీ చేయకము, నీకు ఒక్కడైనా నీ కుమారుడు నాకు వెనుదీయలేదు కనుక ఇందువలన నీవు దేవునికి భయపడవాడవు అని నాకేం చేస్తూ ఉంది? కనబడుతూ ఉంది. అప్పుడు అబ్రహాం అంట 13వ వచనంలో, 13, 12 అప్పుడు అబ్రహాం ఏం చేశాడు అని అంటే, కన్నులెత్తి చూడగా పొదలో కొమ్ములు తగులుకునే ఒక పొట్టేలు వెనుక తట్టున కనబడను. అబ్రహాం వెళ్ళి ఆ పొట్టేలుని పట్టుకొని తన కుమారునికి మారుగా పెట్టి దహన బలిగా అర్పించెను. కానీ అబ్రహాము కన్నులెత్తి చూస్తే వెనక తట్టంట పొదలో కొమ్ములు తగులుకునే ఒక పొట్టేలు కనబడుతూ ఉందంట. కాబట్టి దేవుడు ఆ పొట్టేళ్ళని ఎక్కడ పెట్టాడు? పొదలో పెట్టాడు, అక్కడ పెట్టాడు. ఎక్కడ పెట్టాడు చెప్పండి? అక్కడ పెట్టాడు. కాబట్టి ఇప్పుడు అబ్రహాముని ఎక్కడికి పోమని చెప్పాడు చెప్పండి? అక్కడికి పోమని చెప్పినాడు. అక్కడ దేవుని ప్రణాళిక, దేవుని ఏర్పాటు, దేవుని సంకల్పము ఇవన్నీ కూడా అబ్రహాముకు బయలుపరచబడ్డాయి. ఇప్పుడు చూడండి, ఆ పొట్టేళ్ళని తీసుకొని తన కుమారుని ఇస్సాకుకు బదులుగా దహన బలి అర్పించి కుమారుని ఏం చేశాడు చెప్పండి? వెంట పెట్టుకొని వచ్చేసాడంట. చూసారా? ఎక్కడికి పోయినందువలన అక్కడ అనే మాట కనబడతా ఉంది. అందుకే దేవుని ప్రజలుగా మన వ్యక్తిగత ఆత్మీయ జీవితంలో దేవుడు భవిష్యత్తు జ్ఞాని. అందుకే అక్కడ అనేటువంటిది చాలా ప్రాముఖ్యం. అందుకే నేను ఒక చోటు నుండి మరొక చోటుకు వచ్చేటప్పుడు ప్రార్థన చేసుకున్నాం. 2 కారణాలు ఉన్నాయి. ఒకటి, ఏమి లేకుండా వచ్చి ఇంత సంపాదించుకున్నాడు, కొన్ని కోట్లు అమ్ముతుంది అన్నమాట. నేను ఆ సేవ చేసిన స్థలం 32 సెంట్ల స్థలం, సెంటు 15 లక్షలు ఉంటుంది. 1500 మంది కూర్చునే మందిరం ఉంటుంది. వినయ్ చూసావు నువ్వు? అది కొండేపిది చాలా పెద్దది. ఆ ఆస్తి ఎంతో. నేను ఎలాగ పోయినాను? ఏమీ లేకుండా పోయినాను అక్కడికి. ఆ ఊరంతా తెలుసు. 2000 ఓటర్స్ అప్పుడు. ఇప్పుడు 15,000 ఓటర్స్ అయింది ఆ ఊరు. నేను పోయినప్పుడు 2000 ఓటర్స్ అన్నమాట ఊరు. 2000 ఓటర్స్ ఉన్న ఊరిలో 1500 మంది కూర్చునే మందిరం కట్టాము అక్కడ. ఊర్లో తెలియకుండా ఉంటుంది చెప్పండి? ఈయన ఏమి లేకుండా వచ్చి ఇంత సంపాదించుకున్నాడు అంటారన్నమాట. రెండవ మాట ఏంటి? దేవుని మహిమంతా ప్రజల ద్వారా నేను దొంగిలిస్తూ ఉన్నాను.
నాకే మహిమ, దేవునికి లేదు, అందుకే వదిలిపెట్టి వచ్చేసాం. దేవుడు కొన్ని దర్శనం ఇచ్చాడు. ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా కలవరాలు అన్నమాట. మా దగ్గర బాధితుల సహోదరులు నలుగురిలో ఒక ఆయన ఎంయూ, ఆయన కుమారుడు సేవలో ఉన్నాడు. ఆయన పెట్టాలని ఆయన ఉద్దేశం అన్నమాట. కాబట్టి ఏదో ఒకటి నన్ను రాకుండా చేసేసి ఆయన తెచ్చుకొని పెట్టుకోవాలని చూశాడు. అప్పుడు ప్రార్థన చేశాడంట, ప్రభువా ఇమ్మానుయేల్ గారు రావడం నీ చిత్తమా, నా కుమారుడు రావడం నీ చిత్తమా అని ప్రార్థన చేశాడంట. అప్పుడు దేవుడు చెప్పాడంట, ఇమ్మానుయేల్ గారు రావడం నా చిత్తము అన్నాడంట. అయిపోయింది. ఆ తర్వాత ఇంత కలవరాలు ఉన్నాయి ప్రభువా, ఈ కలవరాల సంగతి ఏంటి అంటే అవన్నీ నేను చూసుకుంటాను అన్నాడట దేవుడు. ఆ కలవరాలు ఆయన చెప్పేవాడు, అయ్యా నాకు 2 మాటలు చెప్పాడు మీ విషయంలో, ఆయన రావడం దేవుని చిత్తము అని దేవుడు చెప్పాడు. రెండోది ఇవన్నీ నేను చూసుకుంటానని దేవుడు చెప్పాడు, నువ్వు ధైర్యంగా ఉండు. కాబట్టి నిజమే, నేను రావడం దేవుని చిత్తం, కాబట్టి అవన్నీ దేవుడు చూసుకున్నాడు ఆ స్థలంలో. అందుకే దేవుని ప్రజలుగా గమనిస్తూ ఉంటాం. అక్కడ అనే పదము అబ్రహాముతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, విశ్వాసులకు తండ్రి. అందుకే దేవుని ప్రజలుగా గమనిస్తాం, విశ్వాస సంబంధులుగా గమనిస్తాం. అక్కడ అంటే అక్కడే దేవుని సంకల్పం, దేవుని ఏర్పాటు. కాబట్టి లోతుతో చెప్పాడు కదా, నువ్వు ఈ మైదానంలో ఎక్కడ నిలవద్దు, అదిగో ఆ పర్వతములకు పారిపోము అంటాడు. అయితే లోతు ఏమంటాడు చెప్పండి, ఈ ఊరు చిన్నది, అక్కడ నన్ను పోనిమ్ము. చూశారా ఏమైపోయింది? ఆ సంగతులన్నీ చూశారు కుమార్తెలు. చాలా భయం వేసింది లోతుకు కూడా. అలాంటి ప్రజల మధ్యలో ఉండటానికి ఇష్టంలే. ఆ తర్వాత దేవుడు చెప్పిన చోటుకు పోయినాడు, పర్వతానికి పోయినాడు. ఆ పర్వతం అక్కడ ఏం చేశారు చెప్పండి, తండ్రితో పాపం చేసి పిల్లలు కన్నారు. దైవ గ్రంథంలో అనేకులు విమర్శించడానికి లోతు కారకుడు అయిపోయినాడు. చూశారా? అందుకే దేవుని ప్రజలుగా దేవునికి మహిమ కలగడానికి ఆయన కార్యాలు మనం చూడడానికి గమనిస్తూ ఉంటాం. మోరియా పర్వతములకు వెళ్ళు, అక్కడ నేను నీతో చెప్పు ఒక దాని మీద ఏం చేయమన్నాడు, దహన బలి. కాబట్టి ఇప్పుడు ఇస్సాకును దహన బలిగా అర్పించడానికి సిద్ధపడినప్పుడు అక్కడ ఆ పొట్టేలు దేవుడు సిద్ధపరిచిన వాడిగా కనపడుతున్నాడు. అప్పుడు దేవుని సంకల్పం అద్భుతం, అది మొట్టమొదటి తలంపుగా మనకు జ్ఞాపకం చేయబడుతుంది. అందుకే అక్కడ దేవుడు చెప్పినటువంటి స్థలం మన వ్యక్తిగత ఆత్మీయ జీవితంలో నిరీక్షణతో కూడిన స్థలము అని కనబడుతూ ఉంది. అది మొట్టమొదటి తలంపు. తిరిగి రెండవ తలంపుగా మనకి ఏం జ్ఞాపకం చేయబడుతూ ఉంది అని మనం చూస్తామనంటే చూడండి, రెండవ తలంపుగా మనకి ఏం జ్ఞాపకం చేయబడుతుంది అని మనం చూస్తాము అని అంటే ఈ ఆది నిర్గమకాండంలో 34వ అధ్యాయము 5వ వచనములో అక్కడ అనే మాట కనబడుతుంది. ఏం కనబడతా ఉంది చెప్పండి? అక్కడ అనే పదం కనబడుతూ ఉంది. అక్కడ అనేటువంటి పదం ఈ 22వ అధ్యాయంలో మనం గమనిస్తూ వస్తే 5వ వచనములో ఒక మాట కనబడుతుంది. తన పనివారితో మీరు గాడిదతో ఇక్కడనే ఉండుడి, నేనును ఈ చిన్నవాడును అక్కడికి వెళ్ళి దేవునికి మొక్కి మరలా మీదకు వచ్చేదమని చెప్పి రెండవ తలంపు చూస్తాం. ఇప్పుడు అబ్రహాము బయలుదేరినాడు, దేవుడు చెప్పిన చోటుకు వచ్చేసాడు. 3వ వచనంలో అది చూస్తాం. ఇప్పుడు 5వ వచనంలో గమనిస్తూ వస్తే పనివారితో చెప్పాడు, మీరు ఈ గాడిదతో ఇక్కడే ఉండండి, నేనును ఈ చిన్నవాడును అక్కడికి వెళ్ళి దేవునికి మొక్కి మరలా మీ వద్దకు చెప్పండి వచ్చేదమని చెప్పాను. వచ్చేదమా వచ్చేదనా? వచ్చేదము. చూసారా? అది కాబట్టి అక్కడికి వెళతాం, అక్కడ దేవునికి మొక్కుతాం, మరలా మీ వద్దకు ఏం చేస్తామని చెప్పండి, వచ్చేదము. అబ్రహాం ఏం చెప్పాలంటే వచ్చేదను అని చెప్పాలి. ఏం చెప్పాలా? ఎందుకంటే ఇస్సాకును తీసుకుని పోతుంది దహన బలి అర్పించడానికి కదా. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇస్సాకును దహన బలి అర్పించాలి. ఇప్పుడు వచ్చేది ఎవరు చెప్పండి? ఇక్కడ అబ్రహాం ఒక్కడే. కాబట్టి మేము వెళ్ళి దేవునికి మొక్కి మరలా వచ్చేదను అని చెప్పాలి. కాబట్టి ఇస్సాకును దహన బలి అర్పించాలనే సంగతి పనివారికి చెప్పకపోయినా అబ్రహాము హృదయంలో నుండి రావాల్సిన మాట ఏంటంటే వచ్చేదను. అయితే వచ్చేదము అని చెప్తా ఉన్నాడు. అందుకే అక్కడ రెండవ తలంపుగా మనకి ఏ జ్ఞాపకం చేయబడుతుంది చెప్పండి? నిరీక్షణ కనబడుతుంది. మొట్టమొదటి తలంపు నిరీక్షణ కాదు, యెహోవా ఈరే, యెహోవా చూసుకుంటాడు. అక్కడ యెహోవా చూసుకుంటాడు. ఇప్పుడు రెండవ తలంపు గమనిస్తూ వస్తే అబ్రహాములో అక్కడ ఆ స్థలం ఏం చూపిస్తూ ఉందని అంటే
నిరీక్షణను చూపిస్తూ ఉంది. అక్కడికి వెళ్ళి బ్రొక్కి మరలా మీ వద్దకు వచ్చేదాం. కాబట్టి ఎక్కడి నుంచి వచ్చింది ఈ నిరీక్షణ? అక్కడికి వెళ్ళమని దేవుడు చెప్పాడు. అక్కడికి మేము వెళుతాం, దేవునికి బ్రొక్కుతాం, మరలా వస్తామనే మాట, ఈ నిరీక్షణ అబ్రహాముకి ఎక్కడి నుంచి వచ్చింది? 15వ అధ్యాయం ఆదికాండములో అబ్రహామా నీ బహుమానము అత్యధిక మగును అని చెప్పాడు దేవుడు. అప్పుడు ఇంకా ఏదో ఇవ్వబోతున్నాడని ప్రభు అయిన యెహోవా నీవు నాకు ఇచ్చిన ఏది నాకు చూడండి ఆ మాట. 15వ అధ్యాయం 1వ వచనం చదవండి. రెండవ వచనం. అందుకు అబ్రాహాము ప్రభు అయిన యెహోవా నువ్వు నాకు ఏమి ఇచ్చినను ఏమి, నేను సంతానం లేని వాడనే పోవచ్చున్నానే, దమస్కు ఎలియాజరే నా ఇంటి ఆస్తి కర్త అగును కదా. చూసారా, నువ్వు నాకేమిచ్చినను ఏమయ్యా, వచ్చింది ఉన్నది చాలు. ఆ దమస్కు నుంచి వస్తూ ఉన్నప్పుడు ఎలియాజరు నా వెంటబడి వచ్చాడు, వాడే పెద్ద దాసుడు. నా తదనంతరం దీని అంతటికి ఎలియాజరే ఏమవుతాడు చెప్పండి, వారసుడు అవుతాడు. ఇంకా నాకెందుకు, ఇచ్చింది చాలు కదా. అప్పుడు దేవుడు చెప్పాడు, ఇతడు నీ వారసుడు కాడు, నీ గర్భవాసమును పుట్టబోచున్న వాడు ఏమవుతాడు చెప్పండి, నీకు వారసుడు అవుతాడు. బయటకు పిలిచి నక్షత్రాలు లెక్క పెట్టమంటుంది. సాధ్యం కాదు, నీ సంతానం అలాగ అవునని చెప్పాడు. 6వ వచనంలో ఏం చేశాడంటే అబ్రహాం అది నమ్మాడు. అది అతనికి నీతి అనేటువంటి మాట మనకు కనబడడం చూస్తూ ఉంటూ ఉన్నాం. ఆ తర్వాత చూడండి, భార్య శోధిస్తూ వచ్చింది, ఆగరణ తీసుకున్నాడు, ఆమె గర్భవతి ఇస్మాయిల్ని కనింది, ఇదే అబ్రహాం సంతానం అనుకున్నాడు. ఆ తర్వాత గమనిస్తూ వస్తే 17వ అధ్యాయంలో ఏం చెప్పాడని మనకు జ్ఞాపకం చేయబడుతుంది అంటే 16వ వచనం చదవండి. 17వ అధ్యాయం 16వ వచనం. నేను ఆమెను ఆశీర్వదించి ఆమె వలన నీకు కుమారుడు కలుగజేసేదను, నేను ఆమెను ఆశీర్వదించేదను, ఆమె జనములకు తల్లి అయ్యుడును, జనముల రాజులు ఆమె వలన కలుగుదురని అబ్రాహాముతో చెప్పాను. 17వ వచనం. అప్పుడు అబ్రహాము సాగిలపడి నవ్వి 100 ఏండ్ల వానికి సంతానము కలుగునా, 90 ఏండ్ల సారా కనునా అని మనసులో అనుకున్నాను. నాకు 100 సంవత్సరాలు, నా భార్యకి 90. ఆఖరి చెప్పిన మాట వినే, ఆఖరి సారాయి చెప్పిన మాట వినే ఆఖరిని తీసుకున్నా. కుమారుడు పుట్టాడు ఇస్మాయిలు. కాబట్టి సారాయి ఎలా కంటది అని నవ్వుకొని తాను ఏమడుగుతాడు అని అంటే, అయ్యా ఇస్మాయిలు నీ సన్నిధిని బ్రతకనిమ్ము అని చెప్పి అడుగుతాడు అన్నమాట. ఇస్మాయిల్ ఉన్నాడు చాలు అని అడుగుతాడు. ఆ తర్వాత దేవుడు ఏమని చెప్పాడని మనకు జ్ఞాపకం చేయబడుతూ ఉంది. 21వ వచనం చూడండి త్వరగా. అయితే వచ్చు సంవత్సరం ఈ కాలమందు సారా నీకు కనబోవు ఇస్సాకుతో నా నిబంధనను స్థిరపరచదనని చెప్పాను. వచ్చే సంవత్సరం సారా కనబోవు ఇస్సాకు పుట్టాడా చెప్పేటప్పటికి, గర్భంలోన్నా పడ్డాడో లేదు, అది కూడా లేదు, ఇక్కడ పేరు చెప్పేశాడు. వచ్చే సంవత్సరం నీ భార్య సారా ఎవరిని కనబోతుంది చెప్పండి, ఇస్సాకును కనబోతూ ఉంది. చూసారా? ఆ తర్వాత మనం గమనిస్తూ వస్తే ఈ 18వ అధ్యాయంలో కూడా ఇవన్నీ వాగ్దానాలు ఉన్నాయి. కాబట్టి ఇస్సాకు వలన అయినదియే నీ సంతానం అనబడునని చెప్పాడు. ఇప్పుడు ఇస్సాకును దహన బలిగా అర్పించమని చెప్పాడు దేవుడు. కాబట్టి ఫలాని చోటుకు వెళ్ళని చెప్పాడు. ఆ చోటుకు వెళుతున్నాను నేను. ఎందుకు? ఇస్సాకును దహన బలిగా అర్పించడానికి. ఇస్సాకును దహన బలిగా అర్పిస్తాను. ఇప్పుడు దేవుడు ఏం చేస్తాడు చెప్పండి. రోమాపత్రిక 4వ అధ్యాయంలోన అబ్రహాం విశ్వాసాన్ని గురించి ఒక మాట ఉంది అక్కడ చూడండి. 18వ వచనమా, రోమా 4:18. 17 చదవండి. తాను విశ్వసించిన దేవుని ఎదుట అనగా మృతులను సజీవులుగా చేయవాడును, లేని వాడిని ఉన్నట్టుగానే పిలిచేవాడునైనా దేవుని ఎదుట అతడు మనకందరికీ ఏమై ఉన్నాడు? తండ్రి అయి ఉన్నాడు. ఇస్సాకును దహన బలిగా అర్పిస్తే, ముందుగా దహన బలిగా అర్పించాలంటే ఏం చేయాలి? ఖండించాలి అవయవాలన్నీ, చచ్చిపోతాడు. ఆ తర్వాత కాల్చివేయాలి, బూడిదైపోతాడు, కనపడ్డు. అయితే అబ్రహాము విశ్వాసం అంట ఇస్సాకును ముక్కలుగా ఖండించి ఆ బలిపీఠం పెట్టిన తర్వాత నా విశ్వాసమును చూసి ఇస్సాకును ఏం చేస్తాడు దేవుడు? మృతులలో నుండి బ్రతికిస్తాడు. అది తన నిరీక్షణ. లేదు, ఇంకా నన్ను పరీక్షించడానికి దహించబడతాడు ఇస్సాకు, బూడిద చేయబడతాడు, కనబడడు.
లేని వాటిని ఏం చేస్తాడు చెప్పండి? దేవుడు ఉన్నట్టుగా పిలుస్తాడు. ఇస్సాకు నువ్వు లేచిరా అని పిలుస్తాడు దేవుడు. అప్పుడు ఇస్సాకు బూడిదలో నుండి ఏం చేస్తాడు చెప్పండి? లేచి వచ్చేస్తాడు. కాబట్టి ఇప్పుడు నేనేం చేస్తా? నా కుమారుని వెంట పెట్టుకొని వచ్చేస్తా. చూసారా? అక్కడ అని దేవుడు చెప్పిన ఆ స్థలము అబ్రహాముకి ఏమి జ్ఞాపకం చేస్తూ ఉందని అంటే నిరీక్షణను జ్ఞాపకం చేస్తుంది. ఆయనకు అసాధ్యమైంది లేదు. అది అబ్రహామిక విశ్వాసం. ఇదే నాలో మన విశ్వాసం చెప్పండి, ఏమీ పొందలేము. అబ్రహాం విశ్వాసము మృతుల్లో నుండి పొందుతా, శూన్యంలో నుండి పొందుతా నేను. అక్కడ అనేటువంటిది ఆ నిరీక్షణను చూపిస్తూ ఉందన్నమాట. చాలా పనులు మనం ఏం చేస్తాం? అక్కడ అని ఆ నిరీక్షణ కలిగి ఉండు. అందుకే ఒంగోలులో వర్షాలు లేవు చాలా కాలంగా, సుమారుగా 40 సంవత్సరాల చరిత్ర అనమాట. అందరు తీర్మానం చేసుకున్నారంట, కొండ మీదకి వెళ్ళి వర్షం కొరకు ప్రార్థన చేద్దామని బయలుదేరినారంట. ఓ చిన్న పాప 7-8 సంవత్సరాల పాప గొడుగు ఎత్తుకొని వస్తుందంట. ఏం తీసుకొని వస్తూ ఉంది? గొడుగు. అందరు నవ్వారంట. గొడుగు ఎందుకు అని అడిగితే అప్పుడు చెప్పిందంట, మనం ఎందుకు పోతున్నాం? ప్రభువా పంపు వర్షము అని ప్రార్థన చేయడానికి పోతున్నాం. ప్రభు ప్రార్థన వింటాడు, వర్షం పంపిస్తాడు. గొడుగు లేకపోతే ఏమైపోతాం? తడిసిపోతాం కదా. చూసారా? పోయేదేవో వర్షం కురిపించమని ఆ చిన్న పాపకునే విశ్వాసం కూడా కలిగి ఉండవు చాలా పర్యాయాలు. అబ్రహాం యొక్క విశ్వాసం అక్కడ అనేటువంటి ఆ స్థలం తనకు ఏం కలిగించిందిగా కనబడుతుందని అంటే నిరీక్షణను కలిగించింది. అక్కడ ఒకటి ఆయన చూసుకుంటాడు, రెండవది అక్కడ ఏముంది చెప్పండి? నిరీక్షణ. రెండవది. మూడవ మాటగా మనకి ఏం జ్ఞాపకం చేయబడుతూ ఉంది? నిర్గమకాండము 34వ అధ్యాయము 5వ వచనంలో గమనిస్తూ వస్తే మూడవదిగా మనకి ఏం జ్ఞాపకం చేయబడుతుంది అని మనం చూస్తాము అని అంటే ఆదికాండము 22వ అధ్యాయము 9వ వచనం చదవండి. ఆదికాండము 22వ అధ్యాయము 9వ వచనం చదవండి. అలాగూ వారిద్దరూ కూడి వెళ్ళి దేవుడు అతనితో చెప్పిన చోటుకి వచ్చినప్పుడు అబ్రహాము అక్కడ బలిపీఠమును కట్టి, చాలంతే. కానీ అబ్రహాము బలిపీఠం ఎక్కడ కట్టాడు చెప్పండి? ఎక్కడ కట్టాడట? అక్కడ కట్టాడు. అక్కడ నేను చూపిస్తూ ఉంది దేవుడు చెప్పిన చోటు. అక్కడికి వచ్చాడు అబ్రహాం. అక్కడ ఇప్పుడు అబ్రహాం ఏం చేస్తూ ఉన్నాడు అని మనం చూస్తామనంటే బలిపీఠమును కట్టి అనే మాట చూస్తూ ఉన్నాం. చూసారా? బలిపీఠమును కట్టి. నిర్గమకాండంలోనే 21వ అధ్యాయమా ఆ సంగతి, బలిపీఠం గురించి సంగతి చూడండి. తీసిన వారు 20వ అధ్యాయం. నిర్గమకాండము 20వ అధ్యాయంలో మనం గమనిస్తూ వస్తే ఆడ ఒక మాట మనకు జ్ఞాపకం చేయబడుతూ ఉంది. 25వ వచనం చదవండి, లేకపోతే 24వ వచనం. మంటి బలిపీఠమును నా కొరకు చేసి దాని మీద నీ దహన బలులను, సమాధాన బలులను, నీ గొర్రెలను, నీ ఎద్దులను అర్పింపవలను. నేను నా నామమును జ్ఞాపకార్థముగా నుంచి ప్రతి స్థలములోనూ నీ వద్దకు వచ్చి నిన్నేం చేస్తానని చెప్పండి? ఆశీర్వదించేదను. కాబట్టి ఎక్కడంటే ఇది నీ వద్దకు వచ్చి అంటే ఇక్కడ ఆ వచనంలో మంటి బలిపీఠమును నా కొరకు చేసి దాని మీద నీ దహన బలులను, సమాధాన బలులను, నీ గొర్రెలను, నీ ఎద్దులను అర్పింపవలను. నేను నా నామమును జ్ఞాపకార్థముగా నుంచి ప్రతి స్థలములోనూ నీ వద్దకు వచ్చి అక్కడ నిన్ను నేనేం చేస్తానని చెప్పండి? ఆశీర్వదించేదను. కాబట్టి అక్కడ అనే పదం ఇక్కడ లేదు, కానీ అక్కడ అనేటువంటిది ఇక్కడ మనకి ఏం చూపిస్తూ ఉంది? దేవుడు వచ్చి ఈ ప్రజలను ఆశీర్వదించిన కొరకై అక్కడ అనేటువంటి పదం ఎక్కడ అని మనం చూస్తామనంటే బలిపీఠము. ఎక్కడంటే చెప్పండి? బలిపీఠం. కాబట్టి అబ్రహాము జీవితంలో అక్కడ మూడవదిగా చూస్తూ వస్తే దేవుడు అబ్రహామును కలుసుకోవడానికి బలిపీఠము అని చూస్తూ ఉన్నాం. కట్టు బలిపీఠం, అక్కడే నీ బలులన్నీ అర్పించు, అక్కడే నేను నిన్ను కలుసుకుంటాను, అక్కడే నేను నిన్నేం చేస్తానని చెప్పండి? ఆశీర్వదిస్తాను. అందుకే అక్కడ అనేటువంటిది మూడవ తలంపుగా మనకి ఏం జ్ఞాపకం చేయబడుతుందని అంటే బలిపీఠము. ఏంటంటే చెప్పండి? బలిపీఠము అని చూస్తూ ఉన్నాం. దావీదు చూడండి ఒక చిన్న మాట, కీర్తనల గ్రంథము 26వ అధ్యాయం. కీర్తనల గ్రంథము 26వ అధ్యాయము ఎన్నో వచనం? అది 8వ వచనమా? చూడండి.
26వ అధ్యాయం కీర్తనల గ్రంథం. యెహోవా 6వ వచనం చదవండి. 26:6. నిర్దోషిని నా చేతులు కడుక్కొందును, యెహోవా నీ బలిపీఠము చుట్టూ ప్రదక్షిణము చేయుదును. నిర్దోషిని నా చేతులు కడుక్కుంటాను, యెహోవా నీ బలిపీఠము చుట్టూ ఏం చేస్తాను? నేను ప్రదక్షిణం చేస్తాను. నా గురి, నా గోలంతా ఏంటిది చెప్పండి? నీ బలిపీఠం. దాని చుట్టూ ఏం చేస్తూ ఉంటాను? నేను ప్రదక్షిణం చేస్తా. నీ బలిపీఠానికి దూరం కాను నేను. చూసారా? ఈ బలిపీఠం ఏం చూపిస్తూ ఉంది అని మనకు జ్ఞాపకం చేయబడుతుందని అంటే సమర్పణను చూపిస్తూ ఉంది. ఏం చూపిస్తూ ఉంది చెప్పండి? సమర్పణ. కాబట్టి అక్కడ అబ్రహామును వెళ్ళమని చెప్పడంలో ఉద్దేశం ఏంటంటే సమర్పణ. అందుకే దేవుడు చెప్పాడు కదా, ఆ 9వ వచనంలో చూసినప్పుడు. తర్వాత వెంటనే చెప్పాడు 12వ వచనంలో ఏమని? అబ్రహామా, అబ్రహామా, చిన్నవారిని ఏమీ చేయకము, నీకు ఒక్కడయ్యున్న నీ కుమారుడు నాకు ఏం చేయలేదు చెప్పండి? వెనదీయలేదు. చూసారా? ఇద్దరైతే ఒకరినిద్దాం అనుకుంటాం, ఒకరైతే ఆ సృష్టికర్త అనే దేవుడు తన ఏకైక కుమారుని గమనిస్తాం. మన కొరకై అర్పణగాను బలిగాను అప్పగించినట్టుగా చూస్తూ ఉన్నాం. బలిపీఠం అదే చూపిస్తూ ఉంది. ఈ ప్రత్యక్షత ఎక్కడా అని మనకు జ్ఞాపకం చేయబడుతుందని అంటే బలిపీఠం దగ్గర. అందుకే దేవుని ప్రజలుగా మన వ్యక్తిగత ఆత్మీయ జీవితంలో అక్కడ అనేటువంటిది మూడవదిగా మనకి ఏం చూపిస్తూ ఉంది అని అంటే బలిపీఠాన్ని చూపిస్తూ ఉంది. దానికి మనం దూరం కాకూడదు. బలిపీఠం ఆయన త్యాగాన్ని చూపిస్తుంది మనకు. బలిపీఠం మన సమర్పణను చూపిస్తుంది. అక్కడ సమర్పణ కలిగిన ప్రజలుగా ఉండాలి. అందుకే చూస్తాం కదా, ఈ దినాల్లో కొంతమంది మందిరాన్ని హత్తుకొని ఉంటారు. కారణం చెప్తారా? ఎవరన్నా చెప్పండి, కారణం చెప్తారా? వాళ్ళు అంటారు, మా సర్వస్వము ఈ మందిరం కొరకు దారిపోసాం, అది మా సమర్పణ, ఏది ఏమైనా దీన్ని మేము వదిలిపెట్టాం, ఇది మాకు కావాలి. చూసారా? దాన్ని హత్తుకొని ఉంటాం, దాని క్షేమం కొరకు ఉంటాం, దాని బాగు కొరకు ఉంటాం, దాని అభివృద్ధి కొరకు ఉంటాం, దాన్ని వృద్ధి చేయడానికి ఉంటాం, దాని మేలు కొరకు ఉంటాం, దాని కొరకు సమర్పణ కలిగి ఉంటాం. చూసారా? అది హత్తుకొని ఉండడం కృతజ్ఞత. అందుకే మూడవదిగా ఇది మనకేం చూపిస్తూ ఉంది చెప్పండి? బలిపీఠం త్యాగాన్ని చూపిస్తూ ఉంది. అక్కడికి పోతేనే సంగతి అర్థమవుతుంది. అది మూడవదిగా చూస్తూ ఉన్నాం. నాలుగవదిగా మనకి ఏం జ్ఞాపకం చేయబడుతుంది? త్వరగా మన ప్రార్థన ప్రవేశించడానికి ఈ 34వ అధ్యాయం 5వ వచనంలో నాలుగవదిగా మనకి ఏం కనబడుతూ ఉంది అని అంటే అక్కడ అనే మాట కనబడుతుంది. ఈ నాలుగవదిగా చూస్తూ వస్తే చూడండి, ఆదికాండము 26వ అధ్యాయం 26వ అధ్యాయం 1వ వచనం చదవండి, 2వ వచనం కూడా. అబ్రహాము దినములో వచ్చిన మొదటి కరువు గాక మరి ఒక కరువు ఆ దేశంలో వచ్చెను. అప్పుడు ఇస్సాకు గెరారులో ఉన్న ఫిలిష్తీయుల రాజైన అబీమెలెకు వద్దకు వెళ్ళెను. అక్కడ యెహోవా అతనికి ప్రత్యక్షమై, నీవు ఐగుప్తులోనికి వెళ్ళక నేను నీతో చెప్పు దేశమందు నివసించుము. నాలుగోదిగా చూస్తాం. ఇప్పుడు అబ్రహాము మృతి పొందాడు. అబ్రహాము కుమారుని ఇస్సాకు దినాలు. అబ్రహాము దినాలలో వచ్చిన కరువు కాకుండా మరొక కరువు ఇస్సాకు దినాల్లో వచ్చిందంట. అబ్రహాము దినాల్లో వచ్చిన కరువుకి ఇస్సాకు దినాల్లో వచ్చిన కరువుకి వ్యవధి 70 సంవత్సరాలు ఉంది. ఆ కరువులో అబ్రహాము ఐగుప్తుకు వెళ్ళాడు. అలాంటి కరువే వస్తే తండ్రిని జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఇస్సాకు ఏమనిపిస్తుంది చెప్పండి? ఏమనిపిస్తుంది? నేను కూడా ఐగుప్తుకు వెళతా. నా తండ్రి దినాల్లో కరువు వచ్చింది, పోషించబడ్డాడు ఐగుప్తుకు వెళ్ళి, ఇప్పుడు నేను కూడా ఐగుప్తుకు పోతాను. అది ఇస్సాకు యొక్క ఉద్దేశం. అబ్రహాముకు ఐగుప్తులో ఉన్నప్పుడు ఏం చెప్పాడు? అబ్రహాం, నీ 4వ తరం వారు ఏం చేస్తారు చెప్పండి? ఇక్కడికి వస్తారు. ఇప్పుడు ఇస్సాకు ఎన్నో వాడు చెప్పండి? అబ్రహాం మొదటివాడైతే 2వ వాడు ఇస్సాకే, 3వ వాడు యాకోబు, 4వ వాడు యోసేపు. దేవుని సంకల్పం అది యోసేపుతో పోవాలి ఐగుప్తుకి. అది ఇస్సాకు పోతే ఎట్లా? ఇప్పుడు అబ్రహాముతో దేవుడు చెప్పినటువంటి విషయంలో దేవుడు ఏమైపోతాడు చెప్పండి? అబద్ధికుడు అయిపోతాడు కదా. చూసారా? అందుకే అక్కడ దేవుడు ఇస్సాకునికి ఏమైనాడంటే చెప్పండి? ప్రత్యక్షమయ్యాడు. ఎక్కడ పొరపడతాడో,
ఎక్కడ వెళ్ళిపోతాడో, వెళ్ళిపోతే నా మాట ఏమైపోతుంది, అబ్రాహాముతో చేసిన వాగ్దానం ఏమైపోతుంది. కాబట్టి ఇసాకు నువ్వు ఐగుప్తులోకి వెళ్ళొద్దు, అక్కడ ప్రత్యక్షమైనాడంట. చూసారా? కాబట్టి దేవుడు ప్రత్యక్షమయ్యేటువంటి స్థలం అక్కడ అనేటువంటిది ఏం చూపిస్తా ఉంది చెప్పండి? దేవుడు ప్రత్యక్షమయ్యే స్థలం. ఆ ప్రత్యక్షమయ్యే స్థలాన్ని కొంతమంది అంటారు టర్నింగ్ పాయింట్ అంట. ఏ పాయింట్ అంటే చెప్పండి? అది టర్నింగ్ పాయింట్. మన ఆలోచనలు విరగ్గొట్టి ఆయన సంకల్పంకు తెచ్చుకునేటువంటి పాయింట్లు అవి. ఆ పాయింట్లనే అక్కడ అని అనడం చూస్తూ ఉంటాం అన్నమాట. ఇప్పుడు చూడండి, అక్కడ దేవుడు ఇసాకు ప్రత్యక్షం అవ్వకపోతే ఏమైపోతాడు చెప్పండి? ఇసాకు ఐగుప్తుకి వెళ్ళిపోతాడు. అబ్రహాముతో దేవుడు ఇచ్చిన వాగ్దానం ఏమైపోతుంది చెప్పండి? చాలా పర్యాలు పరిస్థితులు చూసినప్పుడు, పరిస్థితుల ప్రభావాన్ని చూసినప్పుడు గమనిస్తూ ఉంటాం, అక్కడ మన ఆలోచనలు మారిపోతాయి. అయితే దేవుడు ప్రత్యక్షమయ్యాడు. ఐగుప్తుల్లోకి వెళ్ళొద్దు. ఐగుప్తు ఏం చూపిస్తూ ఉంది చెప్పండి? లోకాన్ని చూపిస్తూ ఉంది. ఈ దినాల్లో ఎక్కడ చూసినా మందిరాల్లో లోకం అంతా కనబడుతుంది. అందుకే ఒకసారి ఒక ఆయన అంటాడు, లోకం ఎక్కడుంది అని చూశాడంట. ఎక్కడుందంట లోకం? సంఘంలో ఉందంట. సంఘం ఎక్కడుంది అని చూస్తే సంఘం లోకంలో ఉందంట. నిజమే, సంఘం లోకంలో ఉంది, కానీ లోకం ఏం చేయకూడదు చెప్పండి? సంఘంలోకి రాకూడదు. చూసారా? నిన్న అనుకుంటాను ఒక ఆయన కలిసి చెప్తా ఉన్నాడు. ఒక ఆయన చనిపోయినాడు. ఆ చనిపోయినానికి జ్ఞాపకార్థకు కొడుకు పెట్టాలంట. అందుకొరకు పెద్దలందరూ కలిసి తలా కత్తేసుకొని వాళ్ళ ఇంట్లో పెట్టించుకోవడం లేదు కనుక మేము చేయాలనుకున్నాడంట ఆయన. అర్థమవుతుందా? నేను చెప్పా, ఆయన రోజు అయిపోయింది, ఇంకేడుంది జ్ఞాపకార్థం చేయడానికి? అయిపోయా. అప్పుడు చేయకూడదు. అవి భక్ష్యం గారికి చేశారా? లేదు కదా. అప్పుడు వెంటనే అన్నాడు, అయ్యో మాకు అర్థం కాలేదన్నా, ఆయన మీద ఉన్న ప్రేమ కొద్ది అనుకుంటా వచ్చాం, ఇలాంటివి చేయకూడదు కదా అంటున్నాడు. హెచ్చరిక చేయకపోతే ఏం చేస్తారు? చేస్తారు కదా. అది కాబట్టి దేవుని ప్రజలుగా లోకంలో మనం చేయకూడదు, లోకాన్ని దేవునిలోకి తీసుకొని రాకూడదు. అర్థమవుతుందా? ఒకసారి చనిపోయిన వాళ్ళందరికంట మందిరంలో కృతజ్ఞత కూడిక ఏర్పాటు చేసి భోజనాలు పెట్టారంట. చనిపోయిన వాళ్ళకి చూడండి ఎంత దరిద్రం. కానీ వాళ్ళకి దర్శనం లేదు, ప్రత్యక్షత లేదు, గ్రహింపు లేదు, ఏదో మేము చేస్తూ ఉన్నాం. అదనమాట వాళ్ళ ఆలోచనలు. అందుకే ఇక్కడ ఐగుప్తులకు వెళ్ళొద్దు. ఐగుప్తు లోకాన్ని చూపిస్తూ ఉంది. కాబట్టి నువ్వు ఇక్కడే పరవాసివై ఉండు, నేను నీకు తోడై ఉంటాను. అర్థమవుతా ఉందా? నేను నిన్ను ఆశీర్వదిస్తాను. 5వ వచనంలో అంటాడు, అబ్రహాము నా మాట విని చదవండి. ఏలనగా అబ్రహాము నా మాట విని నేను విధించిన దానిని, నా ఆజ్ఞలను, నా కట్టడలను, నా నియమములను ఏం చేశాడు? గైకొన్నాడు. ఎవరు అబ్రహాము చెప్పండి? దేవుడు అన్నాడు నా దాసుడు. ఇప్పుడు ఇస్సాకు ఏమనాలా? నా తండ్రి. కాబట్టి అంతే, దేవుని మాట విన్నాడు, ఐగుప్తుకు పోలేదు. దేవుడు చెప్పిన మాటను బట్టి అక్కడే ఉండి ఏం చేశాడు అని అంటే 12వ వచనం, ఇస్సాకు ఆ దేశమందు ఉన్నవాడై విత్తనము వేసి ఆ సంవత్సరం 100 ఫలము పొందిన. కరువు కదా, విత్తనాలు ఎక్కడేస్తారు చెప్పండి? అయితే దేవుడు చెప్పాడు, ఇక్కడే ఉండు, విత్తనాలై నేను నిన్ను ఆశీర్వదిస్తా, నేను నీకు తోడై ఉంటా, నా మాట విను. అబ్రహాము నా మాట విన్నాడు, నువ్వు కూడా నా మాట విను, నేను నిన్ను ఆశీర్వదిస్తానని చెప్పాడు. దేవుని మాట విన్నాడు. దేవుడు ఆశీర్వదించాడా లేదా? ఆశీర్వదించాడు. అందుకే దేవుని ప్రజలుగా అక్కడ అనేటువంటి స్థలం మన జీవితంలో మలుపు, మన కోరికలను వదిలిపెట్టేయాలి. దేవుని చిత్తం, దేవుని ఆలోచనల ప్రకారంగా మనం నడిపించబడాలి. అప్పుడే మనం అక్కడ దేవుని ఆశీర్వాదాలు పొందేవారంగా ఉంటాం. ఎంతగా పొందాడంటే అలా మాట ఉంది చూడండి, 14వ వచనం, అతనికి గొర్రెల ఆస్తియు, గొడ్ల ఆస్తియు, దాచులు, గొప్ప సమూహమును కలిగినందున ఫిలిస్తీన్లు అతని యందు అసూయపడిరి. ఫిలిస్తీన్లు అతని యందు ఏం చేశారంటే చెప్పండి? అన్న అందరికీ నా మీద అసూయ అన్నా అని చెప్తారు. నేను చెప్తాను అది ఆశీర్వాదం అయ్యా అని చెప్తా. అర్థమవుతుందా? నీ మీద ఎవరైనా అసూయ పడుతున్నారంటే దేవుడు నిన్నేం చేస్తున్నాడు? ఆశీర్వదిస్తున్నాడు. దేవుడు నిన్ను కలుగజేసుకున్నాడు. దేవుడు నీతో ఉన్నాడు. అదనమాట. నా విషయంలో కూడా చాలామంది అసూయ పడతారు. నాకు అర్థమైంది ఏంటో తెలుసా? దేవుడు నాతో ఉన్నాడు. దేవుడు నాతో ఉంటేనే అసూయ పడతారు. దేవుడు నీతో ఉంటేనే అసూయ పడతారు. అసూయ పడుతున్నారంటే కలవరపడాల్సిన పల్లె. నీకు కావాల్సిన నిబ్బరం ఏంటి చెప్పండి? అక్కడ దేవుడు నాతో ఉన్నాడు. చూసారా? దేవుడు ఆశీర్వదిస్తాడు. 4వదిగా అక్కడ అనేటువంటిది ఆశీర్వాదాన్ని చూపిస్తూ ఉంది. తిరిగి చివరిగా 5వదిగా మనకి ఏం జ్ఞాపకం చేయబడుతుంది చూడండి. ఈ చిన్న మాట జ్ఞాపకం చేసుకుంటాం. 5వదిగా మనకి ఏం జ్ఞాపకం చేయబడుతుందని అంటే ఈ 34వ అధ్యాయం 5వ వచనములో మేఘములో యెహోవా దిగి అక్కడ అనేటువంటి పదం చివరిగా మనం గమనిస్తూ వస్తే 2వ వచనంలో ఏం చూపిస్తూ ఉంది చెప్పండి?
ఉదయమునకు నీవు సిద్ధపడి ఉదయమున చీనాయి కొండ ఎక్కి అక్కడ శిఖరం మీద నా సన్నిధిని ఏం చేయాలి చెప్పండి? నిలిచి ఉండాలి, నిలిచి ఉండాలి, వేచి ఉండాలి నీవు. ఇప్పుడు చూడండి, మోసే దేవుడు చెప్పినట్టుగా ఎక్కడా అని చెప్పాడు, అక్కడికి వెళ్ళి వేచి ఉన్నట్టుగా చూస్తూ ఉన్నావు. ఇప్పుడు 5వ వచనంలో దేవుడు ఏం చేశాడో మనకు ఒక జ్ఞాపకం చేయబడుతుంది అంటే, అక్కడ మోసేని కలుసుకున్నాడు, అక్కడ మోసేతో నిలిచాడు. అందుకే అక్కడ అనేటువంటిది ఈ 5వ తలంపుగా మనకి ఏం జ్ఞాపకం చేయబడుతుంది ప్రార్థనలో అని మనం చూస్తాము అని అంటే, 2వ వచనంలో చూడండి, సీనాయి కొండ ఎక్కి అక్కడ శిఖరం మీద నాశనం నిలిచి ఉండవలెను. ఆ తర్వాత ఆ మాట మళ్ళీ ఎక్కడ ఉంది? 4వ వచనమా? కాబట్టి అతడు మోటి పలకల వంటి 2 రాతి పలకలను చెక్కెను. మోసే తనకు యెహోవా ఆజ్ఞాపించినట్లు ఉదయమందు పెందలకడ లేచి ఆ 2 రాతి పలకలను చేత పట్టుకొని సీనాయి కొండ ఎక్కేసి ఎక్కడ వేచి ఉండమని చెప్పినాడో అక్కడ వేసి ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు 5వ వచనంలో చూడండి, ఆ యెహోవా మేఘములో దిగి అతనితో నిలిచి అనే మాట కనబడుతూ ఉంది. ఇక్కడ 2 సంగతులు అన్నమాట. 4వ వచనములో చివరి భాగములో మోసే ఏం చేశాడంటే, చెప్పండి, మోసే ఏం చేశాడు? సీనాయి కొండ ఎక్కాడు. అది ఇప్పుడు 5వ వచనములో దేవుడు ఏం చేశాడు చెప్పండి? సీనాయి కొండ మీదకి దిగి వచ్చాడు. అంటే మోసే ఏమో ఎక్కి వెళ్ళాడు, దేవుడేమో దిగి వచ్చాడు. ఎందుకు వచ్చాడు దేవుడు దిగి? చెప్పాలా? దేవుడు ఎందుకు దిగి వచ్చాడు? మోసే ఎక్కి వెళ్ళాడు. మోసే ఎక్కి వెళ్ళడం ఏం చూపిస్తుందయ్యా? ఎక్కడ ఊరికే ఉందా? ఎక్కడమో చెప్పండి ఒకసారి. పర్వతం ఎక్కడ ఊరికనే ఉందా? ప్రయాస, శ్రమ, తన ఓర్పు, తన కష్టం, తన గురి, తన నిరీక్షణ ఇవన్నీ కనబడుతూ ఉన్నాయి. రాత్రి అంతా ఏమి లేదు మోసేకి, చెప్పండి, ఏం లేదు రాత్రి అంతా మోసేకి, నిద్ర లేదు. ఎందుకు చెప్పండి? రాత్రే చెప్పాడు ఉదయానికి ఉండాలి నువ్వు. అర్థమవుతుందా? ఎలా ఉండాలి ఉదయానికి? నిద్రపోయి లేచి కాదు, నువ్వు పగల కొట్టేవే 2 రాతి పలకలు, అలాంటి పలకలనే చెక్కుకొని రావాలి నువ్వు. ఎట్టగొట్ట మూల మొక్క లేకుండా ఒక క్రాసులు అట్టకి ఎత్తుకొని పోతే ఊరుకుంటాడు దేవుడు చెప్పండి? లేదు, చాలా కరెక్ట్గా ఉండాలి. ఒక ఆయన్ని ఇంటర్వ్యూకి వెళ్ళాడంట, కలెక్టర్ ఉద్యోగానికి. అర్థమవుతుందా? ఇంటర్వ్యూకి వెళ్ళిన తర్వాత పైన ఉంటుంది అది, అక్కడుండి చూస్తూ ఉన్నారంట సీసీ కెమెరాల్లో. వాస్తవం జరిగిన సంగతి అన్నమాట. మొట్టమొదటి ప్రశ్న అడిగాడంట, నువ్వు ఎక్కి వచ్చావు కదా, నువ్వు ఎక్కి వచ్చిన మెట్లు ఎన్ని అని అడిగాడంట. ఎవరికి ఉంటుందా ఆలోచన చెప్పండి? ఉంటుందా? ఎక్కడమే ఆయాసం, ఇలా లెక్క పెట్టుకోవాలని ఎవరికి ఉంటుంది చెప్పండి? కరెక్ట్గా చెప్పేశాడు, ఇన్ని మెట్లు, 17 మెట్లు ఎక్కువ వచ్చా, కరెక్ట్గా చెప్పేశాడు. పోతా ఉంటే ఎవ్వరు లేరంట. అక్కడ ఒక ఫ్యాన్ తిరుగుతూ ఉందంట. అరే ఎవ్వరు లేరే, ఫ్యాన్ తిరుగుతూ ఉంది. ఆ స్విచ్ బోర్డు దగ్గరికి పోయి ఆ ఫ్యాన్ ఆపేశాడంట. ఇంకొంచెం ముందుకు పోయేసరికి ఒక లైట్ వెలుగుతూ ఉందంట. అక్కడ ఎవరు లేరు. అరే ఎవరు లేరు, వృధాగా లైట్ వెలుగుతూ ఉంది. ఆ స్విచ్ బోర్డు దగ్గరికి ఆ లైట్ ఆపేశాడంట. అడిగాడంట, ఫ్యాన్ ఎందుకు ఆపావు? ఎందుకు ఆపావు ఫ్యాను? చెప్పాడంట, ఎవరు లేరు అక్కడ, వృధాగా తిరుగుతుంది, ఆ కరెంటు నష్టం కదా, ఆ నష్టం ఎందుకు చేయాలి, అందుకు ఆపాను. సరే లైట్ ఎందుకు ఆపావు? అది కూడా అంతే, ఎవరు లేరు అక్కడ, అది నీ బాధ్యత కాదు కదా. కాబట్టి నష్టం కలగకుండా చేయడం అనేటువంటిది మనుషుని యొక్క బాధ్యత, అందుకు ఆపాను. వెంటనే సెలెక్ట్ చేశాడు, ఉద్యోగం వచ్చేసింది పో నీకు అన్నాడంట. ఆయన చదివింది ఒక ముక్క అడగల వాళ్ళు. అర్థమవుతుందా? గమనం చాలా ప్రాముఖ్యం. ఈ మోసే నిజంగా అలాంటి పలకలనే చెక్కాడంటే ఆ పలకలు ఎంత జాగ్రత్తగా గమనించినాడో. పలకలు పగలగొడతాను అనుకోలేదు మోసే. అనుకున్నాడే చెప్పండి? పగలగొట్టే పలకలు అవి కాదు. ఆ రోషం అట్టు వచ్చేసింది వాళ్ళు చేసిన పనులకి, అందుకే ఎత్తు కొట్టేశాడు అంతే. మళ్ళీ అలాంటి దేవుడు చేయబట్టాడని కూడా తెలియదు మోసేకి. తెలుసయ్యా చెప్పండి? ఏమవుతుందో తెలియదు. ఇక ఆవేశం అలాగన్నమాట. అయితే దేవుని కొరకైన రోషం అవన్నీ చూపిస్తూ ఉన్నాయి. సరే ఇప్పుడు దేవుడు ఏమన్నా మోసేని అలాంటి పలకలు చెప్పుకొని రా, ఉదయానికే రావాలి, పందులకడనే రావాలి, అక్కడ ఉండాలి నువ్వు. అక్కడ దేవుడు వచ్చేసరికి ఉన్నాడా లేడా? చెప్పండి, ఉన్నాడా లేడా? మనమైతే నాకు ఒక మాట చెప్తున్నా, ఒక 5 నిమిషాలన్నా ముందు ఉండాలి.
ఎన్ని నిమిషాలు చెప్పండి? 5 నిమిషాలు. ఈ డ్రైవ్ చేసేవాళ్ళు అవి లేట్ చేస్తారు. ఒక్కోసారి అడవుడిగా పోతాం, అడగపోతే గంట సేపు కూర్చోబెడతారు మమ్మల్ని. వాళ్ళు అంటారు, ఏం అంకులు అంత తొందర చేసావు కదా, ఈడు చూడు వీళ్ళు చూడు. నేను చెప్తా, వాళ్ళది కాదు నాకు కావాల్సింది, నాది నాకు కావాలి. అలాంటి టైము 5 నిమిషాలైనా ముందు ఉండాలి. అది నా నిరీక్షణ. సేవకుల మీటింగులు కూడా అంతే చెప్తా ఉంటాను. అక్కడక్కడ ఒకసారి సేవకుల మీటింగ్ పోయినా గంట లేట్ అయింది. గంట లేట్ అయితే ఆ పెద్ద ఆయన ముఖం ఎట్ట చూడాలి చెప్పండి? సిగ్గేస్తూ ఉంది. మధ్యాహ్నం దాకా తప్పించుకొని తిరుగుతూ ఉన్నా, దగ్గరకు పోకుండా. మధ్యాహ్నం ఏమైంది, ఆయన రూమ్లోకి పోయి భోంచేస్తూ ఉన్నారు, మేము బయట భోంచేస్తూ ఉన్నాం. ఆయన భోంచేసి బయటకు వస్తున్నాడు, మేము చేతులు కూడా పోతూ ఉన్నాం. ఎదురుపడా. ఇప్పుడేం చేయాలి? పైలట్ అన్నా అన్న వెంటనే ఏమి మానేయాలి, దొంగలు పడిన తర్వాత 6 నెలలకి కుక్కలు మరిగినట్టుందే అన్నాడు. అంటే నువ్వు ఎప్పుడు వచ్చావు, ఎప్పుడు వందనాలు చెబుతున్నావు అని. అప్పుడు చెప్పానా, గంట లేటుగా వచ్చాను, అందుకే మీ ముఖం చూడడానికి సిగ్గేస్తూ ఉంది, తప్పించుకొని తిరుగుతూ ఉన్నా, ఇప్పుడు తప్పలాయకన. ఓహో అదా కథ అన్నాడు. ఇది కూడా 30 సంవత్సరాల సంగతి అన్నమాట. ఎందుకు చెబుతున్నాను ఇవన్నీ? మనసాక్షిని బట్టి. అందుకే దేవుని ప్రజలుగా గమనిస్తూ ఉంటాం. దేవుడు ఒక వ్యక్తిని చూస్తాడు. అందుకు ఆ వ్యక్తి ఎక్కడ ఉండమని చెప్పాడో, ఎక్కడ ఉన్నాడో అక్కడికి దేవుడు ఏం చేశాడు చెప్పండి? దిగు వచ్చాడు. దేవుడు వెతుకుతాడు నిన్ను తన మహిమ కొరకై. అందుకే దేవుడు నిన్ను వెతకడానికి, దేవుడు నీ వెతకు రావడానికి ఆ ఔన్నత్యమైన స్థితి ఎక్కడ అనేటువంటి ఆ ప్రయాసను దేవుడు చూస్తాడు. కనబడుతుందా దేవుని మహిమ కొరకై? అక్కడ నిన్ను కలుసుకుంటాడు, నీతో ఉంటాడు, నిన్ను ఆశీర్వదిస్తాడు, నీతో మాట్లాడతాడు, తన సంగతులన్నీ నీకు బయలుపరుస్తాడు దేవుడు. ఆ విధంగా నిన్ను ఔన్నత్యమైన స్థితిలోకి తీసుకొని పోతాడు. కాబట్టి అక్కడ మోషేని దేవుడు ఏం చేశాడు చెప్పండి? 5వదిగా కలుసుకున్నాడు. అక్కడ మోషే ఎక్కడం కనబడుతుంది, దేవుడు దిగడం కనబడుతుంది. అక్కడే వాళ్ళిద్దరు ఏమైనారంటే చెప్పండి? మీట్ అయినారు, కలుసుకున్నారు. కాబట్టి అక్కడ అనేటువంటిది దేవుడు కలుసుకునేటువంటి స్థలం. ఇలాంటివి ఉండాలి మన వ్యక్తిగత ఆత్మీయ జీవితంలో. అప్పుడే ప్రభు మహిమ కొరకై ప్రజలకు ఉపయోగకరమైన సాధనాలుగా జీవిస్తాం. అందుకే అక్కడ అనేటువంటి సంగతులు ఈ 5 విషయాలు చూపిస్తూ ఉన్నాయి. మొట్టమొదటిది అక్కడ యెహోవా ఈరే. రెండవది అక్కడేం చూపిస్తూ ఉంది చెప్పండి? నిరీక్షణ. మూడవది అక్కడేం చూపిస్తుంది చెప్పండి? బలిపీఠం. 4వదిగా అక్కడేం చూపిస్తూ ఉంది? ప్రత్యక్షత. 5వదిగా అక్కడేం చూపిస్తూ ఉంది చెప్పండి? దేవుడు దిగి వచ్చి తను కలుసుకునేటువంటి స్థలం. అక్కడ కనబడుతున్నామా ఇలాంటి వారంగా? అప్పుడే ప్రభు మహిమ కొరకే మనం జీవించే వారంగా ఉంటాం. దేవుడు ఏర్పరచుకున్న ఒక వ్యక్తితో అక్కడ అనేటువంటిది దేవునికి ఆ మనుషునికి ఉన్న సంబంధాన్ని చూపిస్తుంది. ఆ సంబంధం దేవునితో కలిగిన వారంగా ఆయన మహిమ కొరకే మనం సిద్ధపరచబడే వారంగా ఉండాలని మనం హెచ్చరించబడుతూ ఉన్నాం. ఈ సమయం మనకు కొద్దిగానే ఉంటా ఉంది కాబట్టి కొద్దిమంది ప్రార్థన చేయండి. ఒక 6 ప్రార్థన చేసిన తర్వాత వాక్య వెలుగులో అతని గ్రూపులుగా మన కొరకే మనం ప్రార్థన చేసుకుంటాం. ఆ గ్రూపులుగా చేసేటువంటి ప్రార్థన సమయంలోనే సహవాసం కొరకు, పరిచర్య కొరకు, ఇక్కడ ఈ హెబ్రోను కొరకు వ్యక్తిగత ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటూ మనం 5 ముగించేసుకుందాం. కాబట్టి ఈ వాక్య వెలుగులో ఒక 6 క్లుప్తంగా భారంగా ప్రార్థించాలని మనం చేస్తున్నాం. ప్రార్థన చేయండి.